నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అన్న ఎమ్మెల్సీ మణితోక అరుణ్ కుమార్. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా. నందిగామ ఏరియా హాస్పిటల్లో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు. చిన్నారుల సోషల్ మీడియాపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. మొబైల్ ఉపయోగం వల్ల మంచి చెడు రెండూ ఉంటాయి. తేడా వస్తే మనిషి జీవితం సర్వనాశనం అవటం ఖాయం. దీనిపై టెక్ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనసులోని మాట బయటపెట్టారు మంత్రి నారా లోకేష్. చిన్నారుల సోషల్ మీడియాపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు రప్పించడం కోసం దావోస్ వెళ్లారు మంత్రి లోకేష్. టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, సొసైటీలో జరుగుతున్న నేరాలను గమనించారు ఆయన. ఈ క్రమంలో బ్లూంబర్గ్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు బయటపెట్టారు. ఏపీలో చిన్నారులు సోషల్ మీడియా బ్యాన్ పై స్టడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జగ్గపేట పట్టణంలో ఉక్కు కళా వేదికలో శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ రక్తదాన శిబిరానికి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ సంయుక్తంగా ప్రారంభించి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దళితులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతే ఉన్నాడు సార్. వీడియో వీడియో ఓకే మనం అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలు పుణికి పుచ్చుకొని దార్శనికులు సీఎం చంద్రబాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఏపీ సమగ్రాభివృద్ధికి, పేద సంక్షేమానికి కృషి చేస్తున్న తెలుగు ప్రజల ఆశాదీపం మంత్రి నారా లోకేష్ గారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. భారీ కేక్ ను కట్ చేశారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కొండపల్లి మున్సిపాలిటీలోని హజరత్ సయ్యద్ షాబుఖారీ బాబా దర్గా వద్ద మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కూడా కట్ చేశారు.
పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ఒక ప్రభంజనం లాగా యోగాళం పాదయాత్రతో ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో మూడో తరం తాత తండ్రి నుంచి వాళ్ళందరి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల ద్వారా ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో నూతన విప్లవాలకి ఎంతో నాంది పలుకుతూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తా, అట్లాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఎన్నో పేరు మార్పులకి శ్రీకారం చుట్టిన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండా నూరేళ్లు ఆయుష్తో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన కీలక భాగస్వామి అయ్యి రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ నాయకుడిగా ఖచ్చితంగా వెలుగొందిపోతా ఉన్నారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా హాస్పిటల్లో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన హాస్పిటల్ చైర్మన్ ఏపూర్ నాగేశ్వరరావు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల స్వామి హాజరై కేక్ కట్ చేసి పలువురికి అందించారు. నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు అనేక జరుపుకోవాలని, రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా దిశానిర్దేశకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని తెలియపరిచారు. మ్యాజిక్ వీవ్స్ కార్యక్రమం ఔత్సాహిక స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్షల సాధనలో మరో అడుగు ముందుకు వేస్తూ ఆశల తరంగాల్లా ఈ వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. ఆఫ్కో ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఎర్రబాలెంలో అమలవుతున్న మ్యాజిక్ వీవ్స్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా గురువారం పరిశీలించారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ జి రేఖారాణితో మాట్లాడి కార్యక్రమం విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ హితంగా సాంప్రదాయ చేనేత కళల ఆధునిక డిజైన్లు జోడించి విలువైన ఉత్పత్తులు రూపొందించడం, తద్వారా అనాథలు బలహీన వర్గాల వారికి చేతినివ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రస్తుతం 30 మంది అనాథ పిల్లలు వస్త్రాన్ని గ్రేడింగ్ చేసి బ్యాగులు, పౌచ్లు, దుస్తులు, ఫైల్ కవర్లు, ఔషధ కిట్లు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు మార్చేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ చిన్న వయసు నుంచే సృజనాత్మక పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని రేఖారాణి వివరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇరువురు నేతల నివాసాలకు మధ్యలో ఉండే కాలేజీ గ్రౌండ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నిల్వ ఉంచిన రాళ్ల ఉండకులను పోలీసులు తొలగించారు. ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇరు వర్గాల ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బలగాలను మోహరించారు. నిన్న జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన యలమూరు మండలం తిమ్మలపల్లిగా ఉండగా అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆయన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకొని అవసరమైతే అనంతపురానికి తరలించే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను మాత్రమే పరిమితంగా అనుమతులు ఇచ్చారు. తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటానని పెద్దిరెడ్డి చెబుతున్న పోలీసులు మాత్రం పట్టనివ్వటం లేదు. ఆయన పట్టణంలో ప్రవేశిస్తే రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకున్న ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అటు తిమ్మలపల్లిలోనూ ఇటు తాడిపత్రిలోనూ వందలాది మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. విజయవాడ నగరంలోని బాలోత్సవ భవన్లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అండ్ స్కాలర్షిప్లపై రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు మొండిత అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 18 నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో 46 మంది మరణించారని, ఈ మరణాలు ప్రభుత్వం హత్యలేని అన్నారు ఎమ్మెల్సీ మొండిత అరుణ్ కుమార్. ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లలు వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వానికి ఎస్సీ పీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలు పట్టడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3783 హాస్టళ్లలో సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువున వంచేస్తుంది, వారి హక్కుల్ని కాలరాస్తుంది. విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. పారిశుధ్యం కరువై అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇది పాలనా వైఫల్యం కాదా, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు మొండితోక అరుణ్ కుమార్. గత వైఎస్ఆర్ జగన్ హయాంలో జీవో 46తో సంక్షేమ హాస్టళ్లు మహర్దశ పడితే కేవలం అక్కసుతోనే ఆ జీవనం నిలిపివేసిన చంద్రబాబు పేద పిల్లలు ఉసురు తీస్తున్నారు. దాని ఫలితమే అధ్వాన స్థితిలో ఉన్న సంక్షేమ హాస్టళ్ల ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు, బాధ్యత అసలే లేదు. ఇది పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, కార్పొరేట్ వాళ్లకు పెట్టే ప్రభుత్వం. పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది ముంచే ప్రభుత్వమే అర్థమవుతుంది. హాస్టళ్ల విషయంలో
నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ కొన్ని మార్గదర్శకాలు ఇస్తుంది. హైకోర్టు కూడా వీటిని అమలు చేయాలని మొట్టికాయలు వేస్తూనే ఉంది. అయినా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిర్వహించినందుకు, ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మణ్ రామేష్ గారు కౌన్సిల్లో ఎప్పుడు సొంత దొరికినా సరే, ఎప్పుడు వీలు దొరికినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంచెస్ అన్నీ కూడా సీటింగ్ అంతా ఒక పక్కన ఉండి లక్ష్మణ్ రామేష్ గారు మధ్యలో ఉంటే అటువైపు అధికార పక్షం ఉంటే ఆయన పక్కన సీటు ఎప్పుడు ఖాళీ అవుతుందా వెళ్ళి పక్కన కూర్చోవాలనుకుంటూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఏదో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సభలో మంచి సలహాలు, సమస్యల గురించి గలమెత్తుతారు, నాకు సూచనలు చేస్తారు. అటువంటి లక్ష్మణరావు గారు సభలో లేకపోవడం నా దురదృష్టంగా భావిస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఆయన సూచనలు తీసుకుంటా చెప్తూ, అదేవిధంగా లక్ష్మణరెడ్డి పెద్దలు వచ్చారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమస్య గురించి ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా, ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్సీగా కాకుండా కాసేపు పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు చదువుకునే స్కూల్స్, హాస్టల్స్, వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్స్, వాళ్ళ మెస్ ఛార్జీల దగ్గర నుంచి కూడా ఏ విధంగా మనం స్పందించాలి, ఏ విధంగా మనం పోరాటం చేయాలన్న దృష్టితోటి నేను ఈ సభకు రావడం జరిగింది. మాస్టర్ చెప్పినట్టు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వానికన్నా సరే రెండు విషయాల్లో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. అది ఒకటి విద్య, రెండు వైద్యం. ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేయాలి. కానీ వాస్తవానికి మా ప్రభుత్వంలో ఏం చేశాము, మా ప్రభుత్వంలో ఎటువంటి స్కీమ్స్ అమలుపరిచామనేది చెప్పడం కాదు. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో వసతుల దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి, ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, హైజీన్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, మెనూ దగ్గర నుంచి, ఆఖరికి మెస్ ఛార్జీల దగ్గర నుంచి ఏ విషయంలో కూడా ప్రభుత్వం చేయవలసిన బాధ్యత కొంతవరకు కూడా నెరవేర్చట్లేదు. ఇది వాస్తవం. పోయిన ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాం. ఒక రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, దాని ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి, దాని హైజీన్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, దాని మెనూ దగ్గర నుంచి, ప్రతి దాంట్లో కూడా ఒక శ్రద్ధ వహించి ఎలా చేయాలి, ఏ విధంగా విద్యార్థులు ఫిజికల్ హెల్త్తో పాటు, మెంటల్ హెల్త్తో పాటు వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్స్ ఎలా పెంచాలనే ఉద్దేశంతో మేము పరిపాలన చేస్తే, మరి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించిన బడ్జెట్ ఏ విధంగా కూడా యాక్చువల్ బడ్జెట్కి, ఎక్స్పెండెడ్ బడ్జెట్కి
ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మేము పక్కాగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మేము 2020 మార్గదర్శకాలు అనుసరిస్తూ మేము చేస్తే మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా హాస్టల్స్ని దిగదార్చిందో మనంతా చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఒక ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు. సుమారు ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్లో 6,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే ఇప్పటికే ఆ బకాయిల్ని తీర్చే నాదులు లేడు, తీర్చాలనే తపన కూడా లేదు. మరి ఎవరు వీళ్ళంతా? ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉండే విద్యార్థులంతా ఎవరు? వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే కదా, నా పిల్లలే కదా, మన పిల్లలే కదా. వీళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం విద్య విషయంలో ఎంత నిర్లక్ష్య ధోరణి అవలంబించడం అనేది ఏమాత్రం కూడా మనం సహించలేని విషయం. మనం చాలా చోట్ల ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎంఈ ఫౌండేషన్ గురించి చెప్తూ ఉన్నారు, శాంతాశ్వరి గారి గురించి. నేను మేడం శిష్యుడు సార్. నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు హరగోపాల్ గారు ఉన్నప్పుడు, శాంతాశ్వరి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు గర్ల్ చైల్డ్కి ముఖ్యంగా ఎటువంటి స్కూలింగ్ ఉండాలి, ఎటువంటి ప్రొడక్షన్ ఉండాలి, ఎటువంటి హాస్టల్స్ ఉండాలని చెప్పి ఎంఈ ఫౌండేషన్ మనకి తీసుకెళ్తూ ఉండేవారు. మరి అటువంటి అవేర్నెస్ ఈ రాష్ట్రంలో ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత మన రాష్ట్రంలో చాలా తక్కువైపోయింది. అది చేయవలసిన బాధ్యత మనము రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక స్పృహణ వాళ్ళందరూ కూడా వాటి మీద శ్రద్ధ వహించి ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన పిల్లలు అన్యాయం అవ్వకూడదు, మన పిల్లలు బాగుండాలంటే కాస్త రాజకీయాలు పక్కన పెట్టి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఏ ప్రభుత్వాన్ని తట్టి లేపాల్సిన అవసరం మాకు మనందరి మీద ఒకరు. పోయిన ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఏదైతే పాలసీస్ తీసుకున్నామో ఆ పాలసీస్లో నాకున్న చిన్నపాటి ఆ సోషల్ కాన్షియస్నెస్ తోటి ఏ పాలసీ తీసుకున్నా ఆ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి మంచి జరుగుతుందా లేదా అనేది చూసాం. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతికే విధంగా, చదువుకునే విధంగా, వాళ్ళు ఉండే విధంగా గత ప్రభుత్వంలో కొన్ని రూపకల్పన చేశాం. ఒక స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అన్న ఎమ్మెల్సీ మణితోక అరుణ్ కుమార్. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా. నందిగామ ఏరియా హాస్పిటల్లో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు. చిన్నారుల సోషల్ మీడియాపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు.